అండి అందరికీ. మేము ర్యాపిడో క్యాప్టెన్స్ అందరము ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది 14 ఆగస్టు 2024. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ర్యాపిడో క్యాప్టెన్స్కి రావాల్సినటువంటి సర్జా మోడ్ ప్లస్ మన ఇన్సెంటివ్స్ ఇవేం రావట్లేదు. ప్రజెంట్ ఇంతకుముందు వచ్చిన సర్జా మోడ్స్ లేవు, ప్లస్ ఇన్సెంటివ్స్ రావట్లేదు. డైలీ ఇన్సెంటివ్స్ వీక్లీ ఇన్సెంటివ్స్ ఏమీ లేవు. కమిషన్ ఎక్కువ అయిపోయింది కటింగ్. దీనివల్ల ఏంటంటే మాకు అసలు పెట్రోల్ కూడా అసలు ఏం మిగలట్లేదు. ఇంకా పొద్దుంటే 1000 రూపాయలు సంపాదించా కూడా 500 మిగులు కష్టం ఉన్నది. కాబట్టి ఆ సర్జ అమౌంట్ను కటింగ్ అమౌంట్ పెంచి మాకు కటింగ్ అమౌంట్ తగ్గిస్తే జిఎస్టీ మాకు ప్లస్ ఇంకెక్కువ ఏమైనా అవకాశం ఉంటే కస్టమర్ రైడ్కి మినిమం మనం 25 రూపీస్ కానీ 30 రూపీస్ చేసి మినిమం రైడ్ పెంచి చేసి ఏమైనా అవకాశం ఎక్కువ కల్పిస్తే మాకైనా మిగిలే అవకాశం ఉన్నది. బైక్ మెయింటెనెన్స్ కానీ అసలు ఇంట్లో పెట్రోల్ మెయింటెనెన్స్ కానీ వెళ్ళట్లేదు రోజు. అది దీన్ని బట్టి మాకైనా సర్జ్ ప్లస్ కమిషన్ ప్లస్ వీక్లీ ఇన్సెంటివ్ డైలీ ఇన్సెంటివ్స్ ఇస్తే ఏమన్నా ముందుకు పోగలుగుతాం. ఇప్పుడు క్యాప్టెన్స్ కంటే కస్టమర్కే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. క్యాప్టెన్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. క్యాప్టెన్స్ లేని మీకు మరి కస్టమర్లని గమ్యం ఎక్కడ ఎవరు షేర్ చేయదు క్యాప్టెన్స్. కాబట్టి మాకు దాన్ని ఏమంటారా మాకు రావాల్సిన కొద్ది గొప్ప ఏర్పాటు చేస్తే మేము కూడా కొంచెం రెట్టింపు కల్పిస్తే రెట్టింపు ఉత్సాహంతో మేము ఇంకా రైలు ఎక్కువ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మాకు ఉత్సాహం కలిగించే ప్రయత్నం చేయాలి. నైట్ 20% అంటే 25% చేయాలి. కస్టమర్ దగ్గర ఒక 5 రూపాయలు పెంచండి, క్యాప్టెన్కి ఇవ్వండి. పొద్దున 3:30 4 గంటలకు ఎక్కి సాయంత్రం 11 గంటల దాకా మేము రైలు చేస్తే మాకు మిగిలేది 1000 రూపాయలు. ఆ 1000లా మీ కమిషన్ పోను, బండి పెట్రోల్ పోను, మాకు ఇంటికి పోయే వరకు ఎంత మిగులుతానే 300 400 మీకు మిగలట్లేదు. ఛాయ్ తాగుదామన్నా ఆలోచించి తాగవలసి వస్తుంది. ఛాయ్ తాగుదామన్నా ఆలోచన వచ్చినప్పుడు వాటర్ తాగుతాను. తిండి తినట్లేము. తినక మా హెల్త్ ఖరాబ్ అవుతుంది. పొద్దున్న లేస్తే ఈ పొగల మన ఈ సిగ్నల్ల దగ్గర కూడా చాలాసేపు వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. ఆ వెయిటింగ్ ఛార్జ్ కూడా మాకు పడతలేదు. ఇప్పుడు ఏ వెహికల్స్ విశాల గుంతలు, ఈ గుంతలలో పడి చేసి దెబ్బలు తగిలించుకొని ఇప్పుడు వెహికల్ డ్యామేజ్ అవుతుంది, మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. మరి ఈ పరిస్థితులన్నీ ఉండగా మాకు ఇన్ని ఇబ్బందులు ఉండగా కూడా మేము చేస్తాను. అయినా మీ ర్యాపిడో సంస్థకు మా మీద జాలి కలగట్లేదు. మీకు కస్టమర్సే ముఖ్యమైపోయారు, ర్యాపిడో క్యాప్టెన్స్ మాత్రం మీకు ముఖ్యం కాదు. మరి మేము ఒక 4 రోజులు బంద్ చేస్తే మరి కస్టమర్లను ఎవరు గమ్యం చేరుస్తారు అనేది మీరు కూడా అది మీకే వదిలేస్తాను, మీ విజ్ఞతకే వదిలేస్తాను. ఏం తప్పు చేసిర్రో మాకు అర్థమైతలేదు. మరి వరంగల్ క్యాప్టెన్స్కు మరి మాకు చదువు లేదా, సంస్కారం లేదా, మరి క్యాప్టెన్ మరి కస్టమర్లతో మేమన్నా మిస్బిహేవ్ చేస్తున్నామో మాకు అర్థమైతలేదు. మా మీదనే ఎందుకు ఇంత వివక్షత చూపిస్తానో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తిరుపతి వాళ్ళు, విజయవాడ, విశాఖపట్నం, ఖమ్మం వీళ్ళందరికీ ఓకే బాగానే ఉన్నారు. ఎవరిని అడిగినా కానీ, ఎవరికి ఫోన్ చేసి అడిగినా కానీ మాకు మంచిగా ఉన్నది, కిలోమీటర్ 10 రూపాయలు వస్తున్నాయి చేస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు అనుకొస్తారు. మరి మాకు 6 రూపాయలు ఎక్స్ట్రా, ఇప్పుడు ఎక్స్ట్రా 4 కిలోమీటర్లు దాటితే ఇప్పుడు ఎక్స్ట్రా ఛార్జ్ అన్నారు. అది యాడ్ కావట్లేదు. 3 కిలోమీటర్లు పికప్ ఇస్తారు, ఆడికి పోతే కస్టమర్ క్యాన్సిల్ చేస్తాడు. దానికి రెస్పాన్స్ లేదు, దీనికి రెస్పాన్స్ లేదు. మేము చేయాలన్నా వద్దా మాకే అర్థం కావట్లేదు. ఇంటికి పోతే ఏది పొద్దున దాకా పోయినావు తాగొస్తున్నావు అంటాం. డబ్బులు యాప్లో చూస్తే ఇంత కనపడుతుంది. మరి మీరు తినేది వాళ్ళు పెట్రోల్ పోసేది వాళ్ళకి అర్థమవుతలేదు. ఇంట్లో ఆడోళ్ళకు నువ్వు తెంగి తాగొస్తాను, ఇంట్లో వాళ్ళ తాగి చెక్కిత బండి వస్తాను అంట. ఓకేనా? నా పేరు హరికృష్ణ. గత 3 సంవత్సరాల నుంచి ర్యాపిడో చేస్తున్నా. ప్రతి ఒక్క క్యాప్టెన్కు తిరిగి వేరే వేరే జోన్లలో ఉన్న పరిస్థితి మా జోన్లో లేదు. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క క్యాప్టెన్కు మెయింటెనెన్స్ రావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇన్సెంటివ్ ప్రతి ఒక్కరికి వీక్లీ ఇన్సెంటివ్ అనేది లేదు. డైలీ పెట్టినారు, డైలీ ఇంత లిమిట్ అని పెట్టినారు. ఇంత లిమిట్ టైమింగ్లో అన్ని రైడ్స్ పడట్లేదు. పోనీ మీరు డైలీ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారా? ఆటో వాళ్ళ మీద చూపించినంత ఫోకస్ బైక్ వాళ్ళ మీద మాత్రం లేదు. సో 100కు 200% బైక్ వాళ్ళే మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితికి జోన్లలో ఉన్న ప్రతి ఒక్క జోన్కు, బూస్టర్లకు ప్లస్ కస్టమర్కు ఎలాంటి ఫెసిలిటీస్ రావట్లేదు. కస్టమర్ బుక్ చేసినప్పుడు కస్టమర్ చెప్పే రీజన్ ఏంది, మాకు ఎలాంటి ఆఫర్ రావట్లేదు. ప్రతి వచ్చిన రైడ్కు మళ్ళీ నెక్స్ట్ యాడ్ చేసి క్యాన్సిల్ చేసిన అమౌంట్ కూడా మాకు యాడ్ చేసి తీసేసుకుంటున్నారు. కానీ మాకు ఆ అమౌంట్ అనేది చెందట్లేదు. ప్రతి ఒక్క క్యాప్టెన్కు క్యాన్సిలేషన్ ఛార్జెస్ పడట్లేదు. పర్ఫార్మెన్స్ పెట్టిరు. పర్ఫార్మెన్స్ దేనికోసం పెట్టిరు? పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్ వల్ల మా చాలా వరకు క్యాప్టెన్స్ నిరుత్సాహపోతున్నారు. ప్రతి ఒక్క క్యాప్టెన్ మేము చేయాలన్నా వద్దా, వస్తే రైడ్స్ వస్తున్నాయా లేదా అని మేము ఎన్నోసార్లు మేము అనుకున్న రోజులు ఉన్నాయి. ప్రతి ఒక్క క్యాప్టెన్కి కూడా ఏ రోజు కూడా ఇంటికి 500 కంటే ఎక్కువ తీసుకెళ్ళిన రోజులే లేవు.
ప్రతి ఒక్కటి మీరు ఇది దృష్టిలో పెట్టుకొని కమిషన్ డైలీ ఇన్సెంటివ్ పోనీ డైలీ ఇన్సెంటివ్ కాకుండా మాకు ఈ కమిషన్లోనే 60% ఇప్పుడు 70 రూపీస్ ప్రతి ఒక్క రైడ్కి పెంచినట్టు మాకు కూడా ప్రతి ఒక్క దాంట్లో కంపల్సరీ తక్కువ చేసే విధంగా చూడండి. ఇది మేము ప్రజెంట్లీ మేము ఇస్తున్న జస్ట్ మీకు ఈ ర్యాపిడో ఏంది, దీని పర్ఫార్మెన్స్ ఏంది, ప్రతి ఒక్క క్యాప్టెన్కి వచ్చేది ఏంది. ఎందుకంటే రేపు మేము కాకుండా వేరే ఒక్క క్యాప్టెన్కి వచ్చే విలువైన అమూల్యమైన టైము ప్రతి ఒక్క రోజుకు ఒక 10 గంటలు డ్యూటీ చేసేవాడు కూడా ఇంత కష్టపడ్డు ర్యాపిడో చేసేంత కష్టం ఏ దాంట్లో కూడా లేదు. ఒక వ్యక్తి రోజుకు 4 గంటలు చేస్తే 1000 రూపాయలు వస్తుంది. 12 గంటలు 14 గంటలు చేస్తే 1000 రూపాయలు కూడా రావట్లేదు. 1000 రూపాయలు కూడా మేము ఇంటికి తీసుకెళ్ళలేకపోతున్నాం. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మా పరిస్థితులను అర్థం చేసుకొని మీరు ప్రతి ఒక్క ప్రాబ్లంకు సొల్యూషన్ చేయవలసిందిగా కోరుతున్నా.